నమస్కారం, శ్వేత న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఆ వార్నింగ్ కాంగ్రెస్ సీనియర్లకే కేంద్ర మంత్రి బండి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్. కరీంనగర్లో ఘనంగా ఉగాది వేడుకలు, మంత్రి పొన్నం ప్రభాకర్ సందేశం. ఘనంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వేడుకలు. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను ఒక్కొక్కరిని తొక్కుకుంటూ సీఎం అయ్యానన్న వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇచ్చిన వార్నింగ్లా ఉన్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాషపై ప్రజల్లో అసహనం పెరుగుతోందని, అదే తరహా భాషను భారత రాష్ట్ర సమితి నేతలు కూడా ఉపయోగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నించదని, అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ చర్యలు తీసుకోదని ఆరోపించారు. అసెంబ్లీలో వందే మాతరం బహిష్కరణపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇతహైతుల్లా ముస్లిం సభ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. స్పీకర్ సీఎం స్పందించకపోవడం శాసనసభ గౌరవాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే కఠిన చర్యలు తీసుకునేవాళ్లమని హెచ్చరించారు. రైతు భరోసా అంశంపై కూడా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీగా బకాయిలు పెట్టిందని, వెంటనే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తమ హక్కుల కోసం ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళనపై మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకత లేదని, కానీ పేదల ఇళ్లను కూల్చకుండా పునరావాసం కల్పించిన తర్వాతే పనులు చేపట్టాలని సూచించారు. గుజరాత్లోని సబర్మతి నది తరహాలో అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో ఉగాది వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్ కొత్త సంవత్సరం విజయానికి పునాది కావాలని ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మాట్లాడుతుంది మూసీ విషయంలో. కానీ ఏమంటున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. మేము ఏమంటున్నామంటే, వాళ్ళ గుజరాత్లో సబర్మతి చేసినాం, మేము ప్రక్షాళన చేసినాం, మేము పోయి చూసండి ఒకసారి. అక్కడ ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలకు పునరావాసం కల్పించి అప్పుడు మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం. ఆడ అందుకే ప్రజలు సమర్థించరు. ఎక్కడ అడ్డంకులు రాలే ఆడ. ఇక్కడ మేము అదే చెప్తున్నాం. నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, ఏదో ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ కడతా ఉన్నారు. మంచిదే. అధునాతమైనటువంటి హైటెక్ తరలో కార్పొరేట్ హాస్పిటల్ కడతా ఉన్నారు. మంచిదే. అపార్ట్మెంట్స్ కట్టుతున్నారు, ఇవ్వండి. మోడల్ కాలనీ ఏరియా ఇస్తున్నారు, చేయండి. నా డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే, అవి చేసినాకనే స్టార్ట్ చేయమంటున్నాం మేము. ఇవన్నీ పూర్తయినాకనే స్టార్ట్ చేయండి. బుల్డోజర్ పెట్టి మేము గూడగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేట్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్ పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము 100% వ్యతిరేకిస్తాం. మీరైతే నేను శాసనసభ వేదికగా హామీ ఇచ్చారో ఫస్ట్ అన్నింటినీ కూడా చేసి ప్రజలకు నష్టపరాన్ని ఇవ్వండి. యంగ్ ఇండియా స్కూల్ కట్టండి, కార్పొరేట్ తరహా హాస్పిటల్ కట్టండి, మోడల్ టైపు అపార్ట్మెంట్స్ కట్టండి, ప్రజలతో చర్చ జరపండి, బాధ్యతతో అందరినీ సమానంగా చూడండి. చూసి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు చేసేది ప్రజల కోసం అంటున్నారు, కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి నిజంగా గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. పేదల కోసం పరితపించినటువంటి గాంధీ మహాత్ముడు. ఆ గాంధీ మహాత్ముని రాజ్యంలో ఆయన అయితే రాజ్యం అనుకుంటూ దానికి వ్యతిరేకంగా ఇలా గాడ్చే రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు చేరాలని దేవుణ్ణి ప్రార్థించారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. జాతీయ గీతం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం చూపాల్సిన బాధ్యత ఉందని, ఏమైనా అభ్యంతరాలుంటే శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయ వ్యాఖ్యల సందర్భంగా మహాత్మాగాంధీ వారసత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తూ దేశ నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణలు కీలకమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై విమర్శలు చేస్తూ తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పాత్రను గుర్తు చేశారు. మూసీ అభివృద్ధిపై మాట్లాడుతూ సబర్మతి తరహాలో అభివృద్ధి చేయడంలో తప్పులేదని, అయితే నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మూసీ అభివృద్ధి చేస్తామని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పక్షాన అందరికీ ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా చేరే విధంగా ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీర్వచనం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ ఉగాది అనేటువంటి మనకు తొలి పండుగగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ సంవత్సర కాలం పాటుగా జరుగుతాయనే విధంగా మనమందరం కూడా మరి ఈరోజు మనకు ఉండబడేటువంటి సాంప్రదాయాన్ని పాటించి పోతూ ఉంటాం. ఈ సందర్భంలో తప్పకుండా ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా ఇది ప్రజల కోసం ఇప్పటికే పేదలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాదాలకు సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రకాల అంశాలను చేరుస్తూ తిరిగి వాళ్ళ ఆశీర్వచనంతో మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు రావాలని సందర్భంగా అందుకు ప్రజలందరూ ఆశీర్వచనం కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము ఎవరు గాడ్సేలో ఎవరు గాంధీలో గాడ్సే వారసులే గాంధీ వారసులను గాడ్సే వారసులు అంటే అది వారి విజ్ఞత. మేము ఎలా గాంధీకి సంబంధించినటువంటి స్మృతివనం పెడతామంటే ఒకవైపు విమర్శ చేస్తూనే అందుకు సంబంధించిన ఆటంకాలు కలిగిస్తూనే తిరిగి గాడ్సేగా అభివర్ణిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్రం కావాలని 30 సంవత్సరాలు పోరాడినటువంటి గాంధీ తాతను జాతిపితను ఒక దెబ్బ కొట్టడం కానీ ఎక్కడా హింసించేటటువంటి ఆంగ్లేయులు ఉంటే స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే తుపాకీ పెట్టి కాల్చి చంపినటువంటి గాడ్సే వారసులు వాళ్ళు. ఇది జాతిపితకి ఇచ్చినటువంటి గౌరవం. వాళ్ళు జాతిపితకి గాడ్సేకు సంబంధించి మాట్లాడితే ఇలా గాడ్సే వారసులుగా ఈ భారతదేశం లోపల విభజించి పాలించు అనేటువంటి మతతత్వ వాదానికి మాత్రమే ప్రతిక చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు భారతదేశం విద్య వైద్య ఇరిగేషన్ రంగాల్లో ప్రపంచంతోటే పోటీ పడే విధంగా ఉంది అంటే వారు ఇచ్చినటువంటి ప్రణాళికలు. పివి నరసింహారావు గారు మన జిల్లా బిడ్డ ఇచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈరోజు భారతదేశ పురోభివృద్ధి కృషి చేసినాయి. నేను అడుగుతున్నా 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఊరికనే మాటల గారడి తప్ప ఈ దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా జరిగిందో చెప్పే ప్రయత్నం చేయండి. ఉగాది పండుగను పురస్కరించుకుని కరీంనగర్ పద్మనాయక ఏసీ కళ్యాణ మండపంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా కనుల పండుగ నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకకు చెల్మడ విద్యాసంస్థల అధినేత లక్ష్మీ నరసింహారావు హాజరయ్యారు. వేద పండితులు పంచాంగాన్ని పఠనం చేశారు. అనంతరం ఉగాది పచ్చడిని అందించారు. ఈ సందర్భంగా చెల్మడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ఈ పరాభవ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని, అందరికీ మంచి చేయాలని, మంచి పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో లక్ష్మీ నరసింహారావుతో పాటు వెల్మ సంఘం అధ్యక్షులు జుబ్బాడి వేణుగోపాలరావు, ఉపాధ్యక్షులు గండ్ర సంపత్రావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశ్రావు, కోశాధికారి భీమిరావు, సంయుక్త కార్యదర్శి భూపతిరావు, కార్యవర్గ సభ్యులు జుబ్బాడి అనిల్ కుమార్, వాలశంకర్రావు, సుంకిశాల సంపత్రావు, చూపేలి మాధవరావు, పల్లెపాటి వేణుగోపాలరావు, ఐలినేని సుధాకర్రావు, బోయినపల్లి గీత, గండ్ర మంచుల, వెలమ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ నవమి నాడు వివాహం చేసుకుంటే మనము అధర్మాన్ని నిర్మూలించాం. ఇంకా మరి సంవత్సరాన్ని తీసుకోవడం అంటే పాటిస్తున్నాము. దాంట్లో భాగంగా కాలంలోనే మనం తీసుకునేటువంటి అన్నపానాలతో జరుగుతుంది. అంతకుముందు చలి ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉండేటువంటి మనము కంపల్గా
కరీంనగర్ కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ అలుగునూరులో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అలుగునూరు డివిజన్ యువజన అధ్యక్షులు గట్టేపల్లి దీపక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పండుగ వేడుకలో డివిజన్ అధ్యక్షులు సల్లా మహేందర్ హాజరై ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకుని అలుగునూరులో ఉగాది పచ్చడి కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. తెలుగువారి నూతన సంవత్సరంలో రైతులందరూ పాడి పంటలతో బద్దెల్లాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టేపల్లి దిలీప్ కుమార్, దాసం కమలాకర్, లంక రవి, సెల్ల రాయమల్లు, దొగ్గల ఆంజనేయులు, దాసం శ్రీకాంత్, వద్దేమళ్ల కార్తీక్, కౌశిక్, కడారి సంతోష్, బందెల లాజర్, సిద్ధు, సొల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగ పురస్కరించుకొని మా యూత్ అధ్యక్షుడు గట్టపల్లి దీపక్ ఆధ్వర్యంలో ఈరోజు పచ్చడి మరియు అప్పాలు పంపిణీ చేయడం జరిగింది. అలుగునూరు 8వ డివిజన్ ప్రజలందరికీ ఉగాది పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. అలుగునూరు ప్రజలకి పరాభనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు 8వ డివిజన్ అలుగునూరు చౌరస్తాలో ప్రజలకి ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా డివిజన్ అధ్యక్షుడు సల్లమయ్యన్న, సొల్లు సీను, దిలీప్ శుభాకాంక్షలు. ఈ ఉగాదితో ప్రజలందరికీ సంతోషం వెన్నబడి ఉండి పంటలు చాలా మంచిగా పండి ఇతర ఆరోగ్యంతో సంతోషం ఉండాలని. కరీంనగర్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం జిల్లా నాయకులు కందుల రాజిరెడ్డి, బబ్బులు తదితరులు మాట్లాడుతూ పవర్ స్టార్ సినిమాలు ఎప్పుడూ సామాజిక సందేశంతో పాటు వినోదాన్ని అందిస్తాయని తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా అభిమానుల అంచనాలు మించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలపై ఆయనకున్న కమిట్మెంట్ అభినందనీయమని అన్నారు. సినిమా విడుదల రోజున పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్లో మైత్రి శివ థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అనేది అందరికీ బొమ్మ బ్లాక్ బస్టర్. ఉగాది అంటే అందరూ పండగగా డబల్ పండగ జరుపుకునే రోజు. ఈరోజు మైత్రి శివాలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పర్వదినాన ఈ సినిమా రిలీజ్ కావడం మాకు ఈ కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరంలో తెలుగు హీరో అయిన పవన్ కళ్యాణ్ గారి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద పండుగ వాతావరణంగా నెలకొంది ఉగాదితో పాటు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గతంలో హరిశంకర్ గారితో గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు హరిశంకర్ గారి కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్కి ఏమాత్రం తీసుకోకుండా దానికి మించి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిందని సినిమా యూఎస్లో పడ్డ ప్రీమియర్స్ నుంచి మొదలు పెడితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఘన విజయం సాధించిందని ప్రతి ఒక్క అభిమాని చెప్తున్నారు. అలాగే ఇలా కరీంనగర్లో చాలా ఘనంగా కళ్యాణ్ సేన కరీంనగర్ తరఫున మరియు పవన్ కళ్యాణ్ ప్రజాసేవ సంస్థ ఇది ఇంత గొప్పగా సెలబ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి అభిమాని ఈ సినిమాని ఉగాది పర్వదినాన పండుగ వాతావరణంలో సినిమా చూసి చాలా సంతోషిస్తున్నారు. అండ్ కళ్యాణ్ బాబు గారికి ఒక కల్ట్ మాస్ మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్ నిలుస్తుందని చెప్పేసి అని చూస్తున్న అభిమానులు. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ ఇరగదీసే పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేసే హరిశంకర్ ఆల్రెడీ ఓవర్సీస్లో అవుట్ రైట్ టాక్ వచ్చింది. ఈసారి గట్టి కొడుతున్నాం. మెయిన్గా ఏంటంటే తమన్ బీజిఎం ఇక్కడ హైలైట్ అయిపోయింది. డిఎస్పీ సాంగ్స్ ఇచ్చినా కూడా తమన్ ఓజీ కంటే మెరుగ్గా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. ముందుగా
తమ్మన్ గారికి మరియు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్, అదే మాదిరి మైత్రి మూవీస్, అదే మాదిరి కళ్యాణ్ బాబు, జిందాబాద్ కళ్యాణ్ బాబు. సినిమాలో భాగంగా కళ్యాణ్ సేన కరీంనగర్ ఆధ్వర్యంలో ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సినిమా పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలవాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బోధిర శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఆలయ భక్తులతో కిటకిటలాడింది. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన వాహన పూజలు, ఆలయం చుట్టూ మేకల బండ్లు, ఎడ్ల బండ్లు, వాహనాలు తిరగడం ఇక్కడ ఆనవాయితీ. హరిపురం గ్రామానికి చెందిన మాకోటి వంశస్థులు గత 30 సంవత్సరాలుగా హరిపురం గ్రామం నుంచి మేకల బండతో వచ్చి ఆలయం చుట్టూ తిరిగి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి భక్తులతో క్యూ లైన్ నిండిపోయింది. అనంతరం ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి సదయ్య తగు చర్యలు తీసుకున్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల లాగా శ్రీ పరాభవ తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరి జీవితాలు ముందుకు సాగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణం, పూజా కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శ్రీ పరాభవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పర అంటే శివుడు అని, భవ అంటే పార్వతీ అమ్మవారని, బోలాశంకరుడుగా ఎప్పుడు అందరినీ ఆశీర్వదించే శివపార్వతుల సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుందన్నారు. తనతో సహా అందరూ కోపం, అహంకారం, ఆవేశం, ఆక్రోశాలను ఇతరుల మీద తొలగించుకుని సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, విపక్షాలందరూ సహకరించాలని అన్నారు. పూజిస్తే నలుగురు అవమానిస్తారు. మిథున రాశి వారికి 8 వాళ్ళ సంపాదన, పోయినసారి మనకు 2 గ్రహణాల సంబంధాలు కూడా లేవు. ఈసారి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. వచ్చేసారి మనకు దగ్గరలో ఉండే అదేవిధంగా వచ్చే సంవత్సరం అంతా కూడా శుభం జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరూ సర్వేజన సుఖనుభవి. అందరు పరాభవం అంటే మనకేదో అవమానమైనటువంటి సంవత్సరంగా భావిస్తారు. పర అంటే శివుడు, భవ అంటే అమ్మవారిని కొద్దిగా పండితులు చెప్పినారు. పరాభవం అంటే అమ్మవారు శ్రీ శివపార్వతులు కాబట్టి మనం తప్పకుండా శుభం జరుగుతుంది. ఎప్పుడు బోలా శంకరుడుగా అందరినీ ఆశీర్వదించేటువంటి శివపార్వతులకు సంబంధించిన సంవత్సరం. అయ్యగారు చెప్పినట్టుగా అందరూ కోపాన్ని, అహంకారాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశం అంటే ఇతరుల మీద ఏడుపుని ఇవన్నీ మనం దొరికించుకోగలిగితే అందరం సంతోషంగా ఉండగలుగుతాం. నాతో సహా భగవంతుని అదే ప్రార్థిస్తా ఉన్నా, నాకు కూడా కోపం రాకుండా, ఆక్రోశం రాకుండా, అంటే అందరితో మారిగానే నేను కూడా ప్రార్థించుకోవాలి కాబట్టి అందరూ కూడా అటువంటి ఆశీర్వచన భగవంతుని చేయాలని కోరుకుంటూ, అది అందరికీ శుభం. ఆరోగ్యరీత్యా కానీ మరి వ్యవహార రీత్యా కూడా అందరికీ మంచిది కాబట్టి తప్పకుండా అందరం కూడా మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా తెలంగాణ ప్రజలకు అన్ని రకాల మంచి జరగాలని, అందులో హుస్నాబాద్ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో విద్య, వైద్య, అన్ని రంగాలకు సంబంధించిన దాని లోపల ముందుకు పోయే విధంగా అందరం కలిసి మరి అటు ప్రతిపక్ష నాయకులు కూడా అభివృద్ధికి సహకరించి అన్ని రకాలుగా అందరం మన ఊర్లను అభివృద్ధి చేసుకుందాం అనే మాటని సందర్భంగా అటువంటి బలాన్ని ఏమనే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులను పరిశీలించారు. సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అక్కడున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందని నెల రోజుల ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో పాటించే మన ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈద్ ముబారక్ అనే తోఫాలను అందచేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ముస్లిం మహిళలకు సోదరులకు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆదేశానుసారం ఈరోజు రంజాన్ పండుగ తోఫాలను పంపిణీ చేయడం జరిగిందని రేపాక గ్రామ సర్పంచ్ కథా మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్తో పాటు మండల నూర్ భాషా అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్, గ్రామ మస్జిద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్, ఉప సర్పంచ్ కోదాని మహేష్ మరియు మస్జిద్ కమిటీ సభ్యులు హైమద్ హుస్సేన్, అజార్ పాషాతో పాటు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సోదరిమణులకు ప్రభుత్వం తరఫున ఈ తోఫా అందించడానికి ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు రేపాక గ్రామంలో 15 కుటుంబాలు పేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా వారికి ప్రభుత్వం తరఫున గిఫ్ట్లు అందించడానికి ప్రభుత్వం ఎంఆర్ఓ ద్వారా వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ లాంఛనంగా పంపినటువంటి తోఫాను పేద ప్రజలకు అందించడం జరిగింది. 29వ రంజాన్ మాసం పురస్కరించుకుని అఖిల భారత ఎంఐఎం మాజీ అధ్యక్షుడు, హైదరాబాద్ మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 18వ వర్ధంతి సందర్భంగా గురువారం కరీంనగర్ దారుసలాంలో ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఫాతిహ్ ఖానీ ప్రత్యేక దువా ప్రార్థనల కార్యక్రమం జరిగింది. హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ కాద్రీ యూసఫ్ ఖతం ఖురాన్ చదవగా మౌలానా ఖయ్యం జియాయి దుఆ చేశారు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ సేవలు చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, ఆయనను స్వర్గం ప్రసాదించాలని అల్లాహ్ను వేడుకున్నారు. బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల కుటుంబీకుల ఆరోగ్యం కోసం ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి అభివృద్ధి చెందాలని, అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం దేశవ్యాప్తంగా వర్ధిల్లాలని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్, మొయిజుద్దీన్ ఖాద్రీ, యూసఫ్, ఆతినా, ఇబ్రహీం, కార్పొరేటర్ మొహసిన్, మొయిద్దీన్, నాయకులు బాబుజానీ, అజర్ దబీర్, అరిఫ్ అహ్మద్, వాజిద్, అలీఖాన్, సాజిద్, షబ్బీర్, నిజాం, జబ్బార్, షాకిర్, నహ్దీ, పార్టీ డివిజన్ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముగించే హెడ్లైన్స్ మరోసారి. ఆ వార్నింగ్ కాంగ్రెస్ సీనియర్లకే కేంద్ర మంత్రి బండి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్. కరీంనగర్లో ఘనంగా ఉగాది వేడుకలు, మంత్రి పొన్నం ప్రభాకర్ సందేశం. ఘనంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వేడుకలు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.